అండి, లోక సంబంధమైన పేరు కొరకు పరిగెత్తే వాళ్ళు లేరా? పేరు కొరకు పరిగెడుతున్నారు, ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారండి. ధనం కొరకు ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్లో ర్యాంక్స్ కొరకు చీటింగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఉద్యోగం కొరకు మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వారి అల్టిమేట్ టార్గెట్ ఏదో ఒకటి పెట్టుకుంటున్నారండి. కొంతమంది వారి కడుపే వారి దేవుడు అని వెళ్తున్నారు, కొంతమంది ధనమే దైవం అని వెళ్తున్నారు, కొంతమంది ఈ లోకంలో పేరు సంపాదించుకోవడం, మంచి పేరు కలగటమే దైవం అని వెళ్తున్నారు, కొంతమంది పొజిషన్ పవర్ దేవుడు అని వెళ్తున్నారు, కొంతమంది రకరకాలుగా వెళ్తున్నారండి. అందుకే దేవుడు అంటున్నారు, ఇదిగో అక్కడ నెహెమ్యా గారు మాట్లాడిన చక్కగా ఇదిగో అక్కడ వాళ్ళేమో పోత దూడ చేసుకొని ఇదిగో ఈ దూడే మా దేవుడు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ కొంతమంది డబ్బు సంపాదించడమే, డబ్బే దైవం, ఇంకొంతమంది పేరు సంపాదించుకోవాలి, ఇంకొంతమంది అధికారం సంపాదించుకోవాలి, ఇంకొంతమంది ఎంత ఎలాగనగా కొంతమంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవడం కోసం పరిగెత్తే వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రకరకాలుగా ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలులు ఏ విధంగా అయితే ఏదో సంపాదించుకోవడం కొరకు పరిగెత్తారో, దేవుణ్ణి గర్వించి, హృదయంలో గర్వించి ఒక పోత దూడని చేసుకొని ఇదిగో ఈయనే మా దేవుడు, మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చింది దూడే అంటున్నారండి. వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకొని వాళ్ళే దేవుడు అంటున్నారంటే ఏమందామండి వాళ్ళని? ఇజ్రాయేల్ ఎంత దారుణంగా మారిపోయారు మీరు చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం కూడా మన చేతులతో ప్రింట్ చేసుకున్న డబ్బులు కదా అవి, మన చేతులతో ప్రింట్ చేసుకున్న డబ్బులు అండి అవి. దేవుడని మనం ఎలా ఆలోచిస్తున్నామండి? దేవుడు అనుగ్రహిస్తే తీసుకోవాలి, ఏవో లేదంటే వాటి కొరకు దేవుణ్ణి త్యాగం చేయటం ఏంటండి? ఇస్కరియోతు యూదా చేసినట్లుగా డబ్బు కొరకు దేవుని యొక్క ప్రార్థనను త్యాగం చేస్తావా? డబ్బు కొరకు కనీసం విజ్ఞాపన ప్రార్థన త్యాగం చేస్తున్నావా? డబ్బు కొరకు దేవుని కొరకు ఒక వాక్యం చెప్పే అవకాశాన్ని త్యాగం చేస్తున్నావా? డబ్బు కొరకు దేవుడు ఇచ్చిన అవకాశాలను త్యాగం చేస్తున్నావా? సచ్ ఎ బ్యాడ్ థింగ్, సచ్ ఇడియాటిక్ థింగ్స్ ఇవన్నీ కూడా, వెరీ వర్స్ట్ థింగ్స్ అండి. చాలా నిష్ప్రయోజనమైనటువంటి పనులు ఇవన్నీ కూడా. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఒక అవకాశాన్ని ఇస్తే వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు ఇంతకీ? యాక్చువల్లీ మనకి ఇప్పుడు కుదరదులే, కానీ మనం ఏం చేద్దామంటేనండి, మనం చేద్దామండి తప్పకుండా. నాకు ఈ మంత్లో ఉందండి, మనం ఆ మంత్లో పెట్టేద్దామండి, చేసేద్దామండి. ఈ మంత్ అంతా ఏం చేస్తారు బ్రదర్? ఇంతకు ఉద్యోగం అండి, వాళ్ళు లీవ్ ఇవ్వాలి కదా, వాళ్ళు లీవ్ ఇవ్వట్లేదు. అందుకని సర్లే వాళ్ళు లీవ్ ఇస్తారు, ఇచ్చినప్పుడు చూద్దాం. అదే ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే మాత్రం లీవ్ వచ్చిద్దా? వచ్చేస్తుంది. నువ్వే చచ్చిపోతే లీవ్ వచ్చిద్దా? ఇంకా బాగా వచ్చింది. ఒక మనిషి చచ్చిపోతేనో ఒక పెళ్ళికో, ఒక పేరంటానికో, ఒక ఫంక్షన్కో, వాటికో వీటికో వేటికో మాత్రం సెలవులు పెట్టడం కొరకు సిద్ధంగా ఉంటావు. కానీ నిన్ను కన్న దేవుడు కొరకు, నిన్ను ఈ భూమి మీదకి పంపించిన దేవుని కొరకు, ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కొరకు బ్రతకటానికి ఒక అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడు సారీ ఐఎమ్ బిజీ అంటున్నావంటే దేనిని నువ్వు ఆరాధిస్తున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏమన్నా సెలవులు పెట్టేస్తే ఎలాగని నన్ను నమ్ముకొని కంపెనీ ఆధారపడి ఉంది కదండి. బ్రదర్, సిస్టర్, నిన్ను నమ్మి దేవుడు ఇన్ని విషయాలు నేర్పించాడు కదా బ్రదర్. నీ కంపెనీకి నమ్మక ద్రోహం చేయకూడదు నువ్వు ఆలోచిస్తున్నావు, బాగానే ఉందండి. నిన్ను నమ్మి నీ కొరకు దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తే, ఎంతో సబ్జెక్ట్ నేర్పిస్తే, ఈ వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, నేర్చుకోవడానికి, ఈ వాక్యాన్ని నీ కుటుంబంలో అప్లై చేయడానికి, ఈ వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకోవడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం నీకు వచ్చినప్పుడు దేనిని త్యాగం చేస్తున్నావు కానీ దానిని త్యాగం చేయట్లేదంటే నీ దేవుడు ఎవరెంతకే? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించడం మానేసి పలానా దేశంలో, పలానా రాష్ట్రంలో, పలానా ఊరిలో ఉన్న మా కంపెనీ అని కంపెనీకి ప్రార్థించండి, సరిపోద్ది కదండి. ఇశ్రాయేలీయులు ఆ రోజు పోత దూడకు ప్రార్థించారు, ఈరోజు నువ్వు కంపెనీ కొరకు ప్రార్థిస్తున్నావు. కంపెనీ కొరకు కాదు, కంపెనీకి ప్రార్థిస్తున్నావు. ఒక ఉద్యోగానికి బానిస అయిపోయావు, ఒక లోక సంబంధమైన యాక్టివిటీస్కి బానిసలు అయిపోయావు. వాటికి బానిస అయిపోయి దేవుడిచ్చిన అవకాశాలు చేయడానికి మాత్రం యాక్చువల్లీ లీవ్ దొరకదండి అంటున్నావంటే మీ కుటుంబంలో ఎవరో చనిపోతే మాత్రం లీవ్ దొరుకుతుందా? ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నామండి, ఎంత స్వార్థంగా, ఎంత నిష్ప్రయోజనమైనటువంటి ఆలోచనలు అండి, ఎంత వ్యర్థమైన ఆలోచన అండి. మన హృదయంలో ఒక మరణించిన మనిషికి ఇచ్చినటువంటి విలువ మరణించి తిరిగి లేచిన దేవునికి ఇవ్వలేకపోతున్నామంటే ఎంత బాధాకరం అండి. ఒక కుటుంబంలో ఒక మరణించిన ఒక వ్యక్తికి ఇచ్చే విలువ మనం నీ కొరకే, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు
మన పాపాలను తన మీద వేసుకొని శిలువ మీద మరణం పొంది లేఖనాల ప్రకారంగా మృతి చెంది లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా తిరిగి లేచినటువంటి దేవుని కొరకు నువ్వు సమయాన్ని కేటాయించలేకపోతున్నావంటే అంటే నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కంటే కూడా దేవుడు లేపితే కానీ లెగలేని ఆ మనిషికి ఇచ్చే విలువ నువ్వు అంత గొప్పగా ఉందంటే నీ దృష్టిలో దేవుడు ఎవరింతకీ మరణించినటువంటి వారే. బాధాకరంగా అనిపించవచ్చు కానీ వాస్తవాలండి. కొడితే మాట్లాడలేని, పిలిస్తే పలకలేని ఆ రోజు ఇజ్రాయేలీయులు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా ఈరోజు మనం కూడా ఒక ఉద్యోగానికో, ఒక పనికో, ఒక ప్రోగ్రామ్కో, ఒక బర్త్డే ఫంక్షన్కో, ఒక మ్యారేజ్ ఫంక్షన్కో పర్టికులర్గా అనేకమైన వాటికి మనం విలువిస్తున్నాం కానీ దేవునికి విలువ ఇవ్వట్లేదు. కనుక ఎంత గొప్పగా మన హృదయం కరిగించిందో ఆలోచించండి. అయినప్పటికీ దేవుడు అంటున్నారు, నువ్వు బహుగా విసుగు పుట్టిస్తున్నావు, అలాంటివి చేసి చాలా చేసి విసుగు పుట్టిస్తున్నావు. ఉదయాన్నే లేచి బ్రష్ చేయటానికి కూడా మనకి సమయానికి ఉంటుంది కానీ బ్రతుకిచ్చిన దేవునికి ప్రార్థించడానికి మాత్రం సమయం ఉండదండి. బ్రష్ చేయడానికి మాత్రం సమయం ఉంటుందండి. చక్కగా వెళ్తాం, వెతుక్కుంటాం, బ్రష్ ఎక్కడుందో తీసుకుంటాం, పేస్ట్ వేసుకుంటాం, చక్కగా ఆరాంగా బ్రష్ చేస్తాం. కానీ బ్రతుకు ఇచ్చిన దేవునికి, దేవా మరొక దినాన్ని నాకు ఇచ్చావయ్యా, ఇదిగో మరణపు పడకల మీద నేను పడిపోకుండా నన్ను తిరిగి లేపావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులని ప్రార్థించడానికి మాత్రం మనకి టైం లేదు. టిఫిన్ చేయడానికి టైం ఉంటుంది కానీ ఆ టిఫిన్ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి టైం ఉండదు. ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉంటుంది కానీ అన్నీ ఇచ్చిన దేవుడికి ప్రార్థించడానికి మాత్రం టైం ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి పిల్లరా, దేనికి మనం విలువిస్తున్నాము అని అంటారు. నాకంటే మీరు దేనినైనా ఎక్కువగా ప్రేమించినలా మీరు నాకు పాత్రులు కారు. బ్రష్ని ప్రేమిస్తున్నాము, టిఫిన్ని ప్రేమిస్తున్నాము, దోశలు ప్రేమిస్తున్నాము, వడలు ప్రేమిస్తున్నాము, బర్త్డే ఫంక్షన్స్ ప్రేమిస్తున్నాము, ఆఖరికి చనిపోయిన వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాము, వాళ్ళ సమాధులు కూడా ప్రేమిస్తున్నాము. సమాధుల నుంచి తిరిగి లేచిన దేవునికి మాత్రం నో ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఆయనకి మాత్రం నీ హృదయంలో స్థానం లేదంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి. ఎంత చేస్తున్నా కానీ దేవుడు నీ జీవితంలో ఏమైనా కానీ కోప్పడ్డారా ఒకసారి ఆలోచించండి. అదే విషయాన్ని నెహెమ్యా గారు చెప్తున్నారండి. దేవా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, దీర్ఘశాంతము గలవాడవయ్యా, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడయ్యా, కృపావాత్సల్యం గలవాడవయ్యా, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, మా పితరులు కానీ మేము కానీ నిన్ను ఎంత విసిగించామయ్యా, నీ మాటలు వినకుండా మేము హృదయం గర్వించామయ్యా, అయ్యా ఇగో పోత దూడను చేసుకుని దాన్ని ఆరాధించామయ్యా, అయినా కానీ ప్రభువా నువ్వు మమ్మల్ని విసర్జింపలేదయ్యా, ఎంత గొప్పవాడవయ్యా నువ్వని మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నారండి నెహెమ్యా గారు. ఈరోజు నువ్వు మనం చేసినటువంటి ఇప్పటి వరకు గుర్తొస్తున్నాయి, మనం ఏం చేసామో వాటన్నింటిని బట్టి ప్రార్థించగలమా? ఈరోజు మనం మోకరిల్లి ప్రభువా మా కొరకు ఎంత చేసావయ్యా, మేము మాత్రం నీకు ఎంత విరోధంగా బ్రతికావయ్యా, మీరు మాత్రం మా జీవితంలో విసర్జించుకొని మమ్మల్ని దగ్గర తీసుకున్నారయ్యా, మీ కౌగిలను హత్తుకున్నారయ్యా అని మనం ప్రార్థించగలుగుతున్నామా? ఇప్పటికీ ప్రార్థించలేకపోతే చాలా బాధాకరం అండి. ఇంకా మనం చూస్తానండి ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఏం చేశారో మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం చూద్దాం పిల్లరా. 9వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనం మనం చూద్దామండి. వారు ఎడారిలో ఉండగా 19వ వచనం, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై, చూడండి బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జింపలేదు, మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారికి దాహమునకు ఉదకమిచ్చితివి, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించేతివి, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు. ఏమండి ఇంకా మనం గమనిస్తే వారి కాళ్ళకు వాపు రాలేదు. చూసారు ఎంత చక్కగా వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా నలిగిపోకుండా, వారి కాళ్ళకు వాపు రాకుండా, వారికి త్రాగటానికి దాహాన్ని ఇచ్చి, తినడానికి మన్నాన్నిచ్చి, అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమును పెట్టి వారిని ఎంత చక్కగా 40 సంవత్సరాలు 6 లక్షలకు పైగా ఉన్నటువంటి వారిని కేవలం పిల్లలు కాక కాల్బలం 6 లక్షల యుద్ధ వీరులు. మరి స్త్రీల సంగతి, వారితో పాటు వచ్చిన అన్యజనుల సమూహం, వారితో పాటు వచ్చినటువంటి జంతు సమూహం, పశువుల సమూహం, వీటన్నిటిని దేవుడు పోషించారండి.
40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా పోషించారండి. వాళ్ళకి కావాలంటే మన్నా, వాటర్, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా ఎంత చక్కగా దేవుడు వారిని పోషించారయ్యా అంటే 40 ఇయర్స్ జర్నీ చేసినప్పటికీ, 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదంటే ఎంత ప్రేమ చూపించాడండి దేవుడు, ఎంత ప్రేమ చూపించాడండి. నీ పట్ల నా పట్ల కూడా ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంత చండాలంగా బ్రతికినప్పటికీ ఇప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను ప్రేమించి నీకున్న ఉద్యోగాన్ని అలాగే ఉంచారు. ఇప్పటికీ నిన్ను ప్రేమించి నీ కుటుంబంలో నీకంటే ఒక విలువనిచ్చాడు. ఇప్పటికీ నిన్ను ప్రేమించి సమాజంలో నీకంటే ఒక విలువ ఇచ్చాడు. ఇప్పటికీ నిన్ను ప్రేమించి ఆయన వాక్యాన్ని చదువుకునే ధన్యతనిచ్చాడు. ఇప్పటికీ నిన్ను ప్రేమించి ఆయన వాక్యాన్ని వినే ధన్యతనిచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండే ధన్యతనిచ్చాడు. ఆయనకి ప్రార్థన చేసే అవకాశాలు ఇంకా ఇస్తున్నారు. ఇప్పటికీ నిన్ను ప్రేమించి నిన్ను ఇంకా ఈ భూమి మీదనే ఉంచారు. వాళ్ళనే ప్రేమించి అంత చేసినప్పుడు మనల్ని ప్రేమించి అంతకంటే ఎక్కువ చేశారు ఆయన. అయితే కొన్ని విషయాలు మనం చూసి క్లోజ్ చేసుకుందామండి. అలా మీరు కంటిన్యూషన్లో చదువుకుంటూ వస్తే ప్రియులారా, చదువుకుంటూ వస్తే దేవుడు అంటే చులకనగా చూసే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం చదువుకోబోయే విషయాలు అనేవి ఒక గుణపాఠంగా మారాలి. ఎందుకంటే ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన చేతకానివాడు కాదు. ఆయనే గనక కోపము చూపించడం ప్రారంభిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఒక విషయం చెప్పగలను. కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి, తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కానీ ప్రేమించేవాడు దేవుడా అంటూ ఉంటారండి. నేను ఒక విషయం చెప్తా, నా దేవుడు ప్రేమించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కనుక ప్రతి విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా డీప్గా అనాలిసిస్ చదివినా, ధ్యానించినా, జ్ఞాపకం చేసుకున్నా, మోకరించి కన్నీళ్ళతోటి నీ పరుపు తడిచిపోయేంత ప్రార్థన చేయకుండా నువ్వు ఉండలేవు. దట్ ఇస్ ద గ్రేట్ లవ్. అంత గొప్పగా నువ్వు మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. ఇక చాలే బ్రదర్ అన్నా కానీ ఆపకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. ఎందుకంటే అంత విస్తారమైన ప్రేమ చూపిస్తారు ఆయన, విస్తారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ తలుచుకున్నటువంటి వ్యక్తులు రాసిన పాటలు కానీ, ఆ ప్రేమ తలుచుకుంటూ మాట్లాడిన మాటలు కానీ చాలా ఉన్నతంగా ఉంటాయండి. దావీదు గారు అంటారు, దేవా నీ ప్రేమ నా ఎడల నీకున్న తలంపులు లెక్కకు ఇసుక రేణువుల కంటే గొప్పవయ్యా, చాలా గొప్పవయ్యా, నాకెంతో ప్రియమైనవయ్యా. మరి బ్రతుకులో మనకు కనబడుతుంటుందండి. దావీదు గారు కానీ, ఒక అబ్రహాం గారు కానీ ఎంత దూరమైన వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఆయన ప్రేమను గ్రహించారు కనుక. అందుకే నేను చెప్తాను, నా దేవుని ప్రేమను కనుక నువ్వు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, జాగ్రత్తగా నువ్వు గమనించినట్లయితే, మోకరిల్లి కృతజ్ఞతాస్తుతులు కన్నీళ్లతో చెల్లించకుండా ఆగలేవు, ఉండలేవు. అదే నా దేవుడు కోపపడితే ఎలా ఉంటుందో కూడా నువ్వు ఒకసారి బైబిల్లో చూడగలిగితే కాళ్ళు వణుకుతూ మోకరించి క్షమాపణ అడగకుండా ఉండలేవు. అది ఆయన పర్టికులర్గా నీ దగ్గర కూర్చి ఏదో చేయాల్సిన అవసరంలా, దూత్తని భయపట్టాల్సిన అవసరంలా. ఆయన ఏమన్నా ఆటలో అట్టుపోండా, నువ్వేమన్నా ఆట ఆడుకునే చిన్నపిల్లోడివా? దూత్ అంటే నువ్వు భయపడటానికి, ఆయన భయపెట్టడానికి కాదండి. ఆయన ప్రతి చిన్నదానికి రెస్పాండ్ అవ్వరండి. ప్రతి చిన్నదానికి పగ తీర్చేసుకోవాలి, ప్రతి చిన్నదానికి ఇలా చంపేయాలి, ఇలా బొడిసేయాలి. అప్పుడు దేవుడికి నీకు తేడా ఏంటి? చాలా విస్తారమైన ప్రేమ గలవాడు, దయావాత్సల్యము గలవాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. అయినప్పటికీ వీరు ఎలా ఉన్నారో తెలుసా? ఎంత చేసినప్పటికీ, దేవుడు అంత చేసినప్పటికీ, దేవుడు ఏం చేశాడు నాకు అడుగుతాం కదా. ఎంత చేశాడు ఒకసారి మళ్ళీ ఈ యొక్క వర్తమానం మొదటి నుంచి విను. అంత చేశాడు దేవుడు నీ కొరకు. ఇంకా నీకు క్లియర్గా అర్థం కావాలంటే జేసీఎంస్లో 1, 2, 3 జేసీఎంస్ ఒకసారి వింటే నీకు క్లారిటీ వస్తుంది ఇంకా క్లియర్గా. అంత చేశారు దేవుడు మన కొరకు. అయినప్పటికీ మనలో మార్పు రాకపోతే, అయినప్పటికీ మనలో చలనం రాకపోతే ప్రియులారా, ఒకసారి ఏ వచనాలు కూడా మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథంలోనే 9వ అధ్యాయం మనం చూస్తానండి. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 26వ వచనం మనం చూద్దాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తే, అయినను
అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, చూసారా ఇంకెలా తయారయ్యారో వీళ్ళంతకీ, అయినా కానీ తిరుగుబాటు చేసి, అయినా కానీ ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి నీ తట్టు తిరగవాలని తనకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఏం చేస్తారండి దేవుడు ఇంతకీ? కష్టాలకు నెట్టేస్తారు. ఇంకా బాగా కోపం వచ్చింది అనుకోండి, ఇంకో సందర్భం చూపిస్తా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 10వ అధ్యాయం మనం చూస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. 5వ వచనం మనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు అని మాట్లాడుకుంటూ మనం వస్తానండి. 8వ వచనం మనం చూస్తే, మరియు వారి వల్ల మనం విభచరింపక ఉందము, వారిలో కొందరు విభచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. కనుక ప్రియారా, 1-2 కాదు, 23,000 మంది అంట ఒక్క రోజులోనే. బీ కేర్ఫుల్ అబౌట్ ద గాడ్. ఆయన ఒక మాట అనే ముందు 1,00,000 సార్లు ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది. కనుక మనం కనుక ఆయన ఇచ్చిన మాటలో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలో నడుచుకుంటూ వెళ్ళకపోతేనే దేవుడు ఎంత ప్రేమిస్తే, మనం చూసాం కదా, వెళ్ళకపోతేనే దేవుడు ఎంత ప్రేమిస్తే, వెళ్తే ఇంకెంత గొప్పగా ఆశీర్వదిస్తారండి దేవుడు మనల్ని. ఒకసారి ఆలోచించుకోండి. నాకు ఎప్పుడు ఒక మాట ఏ బ్రదర్కైనా ఏ సిస్టర్కైనా కానీ చెప్పడం ఇష్టం. అనే దేవుని సేవకు రావాలనుకుంటున్నాను, దేవుని పనులు ముందుకెళ్ళాలనుకుంటున్నాను, మరి నా కుటుంబం సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా భవిష్యత్తు సంగతి ఏంటి అని అడిగినప్పుడు నేను చెప్పే చక్కటి సమాధానం ఏంటంటే, చెల్లెమ్మ, దేవుని యొక్క సేవ చెయ్యాలి అనే ఒక నిర్ణయం నీకు రాకముందే, అసలు నువ్వు ఇంకా దేవునిలోకి రాకముందే నిన్ను అంత గొప్పగా, అంత బహుగా విస్తారమైన ప్రేమ కలిగి, విస్తారమైన దయావాత్సల్యం కలిగి, కృపా కనికరములు కలిగి నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ జీవితాన్నే ఆయనకి ఇచ్చేసి, దేవా ఇక్కడి నుంచి నా బ్రతుకైనా, చావైనా, కష్టమైన, సుఖమైన, నష్టమైన ఏదైనా కానీ నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకు అనేక మందిని బ్రతికించేలా చేస్తానయ్యా అని ఒక్కసారి స్టెప్ ఇన్ అయ్యావంటే ఇంకెంత గొప్పగా చూసుకుంటాడో ఆలోచించటం అవసరం అంటారా? ఒకసారి థింక్ చేయండి. ఆయన కొరకు సక్రమంగా బ్రతకకపోతేనే అంత చక్కగా సమృద్ధిగా దీవించిన దేవుడు, సమృద్ధిగా మన్నాను దయచేసిన దేవుడు, సమృద్ధిగా తాగడానికి ఉదకమునిచ్చిన దేవుడు, సమృద్ధిగా పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని సృష్టించి మన కొరకు చేసినటువంటి దేవుడు, ఈనాడు నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, నువ్వు ప్రారంభంలోనే తల్లి గర్భంలో ఉమ్మునీరు తాగి చనిపోకుండా నీ బ్రతుకునిచ్చినటువంటి దేవుడు, బ్రతుకు కాపాడినటువంటి దేవుడు, నీ కొరకు ఎన్నో చేస్తున్నటువంటి దేవుడు, దేవా ఇగో ఈ రోజు నుంచి తండ్రి నీ కొరకు బ్రతుకుతానయ్యా, అనేక మందిని నీ కొరకు బ్రతికేలా చేస్తానయ్యా, ఇదిగో నీ జ్ఞానాన్ని దయచే ప్రభువా అని మనం అన్న తర్వాత, తండ్రి మరి నా కుటుంబం సంగతి ఏంటి అని అడగటం అవసరం అంటారు? ఒకసారి ఆలోచించండి. ఏ మాత్రం అవసరం లేదండి. చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చండి. చక్కగా దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్తే మన జీవితం ఇంకా గొప్పగా ఉంటుంది ప్రియులారా, ఇంకా గొప్పగా ఆశీర్వదించబడుతుంది ప్రియులారా. ఇంత చేసినప్పటికీ కనుక మనం ఆనాడు ఇజ్రాయేలీల వలె కనుక మనం ఇంకా తలపగరుతోటి, ఇంకా హృదయమును గర్వించి కనుక మనం చేస్తే, చూశారు కదా ప్రియులారా, అరణ్యంలో ఒక్క దినం మందే 23,000 మంది సంహరించబడిరి. అలాంటి శాపాలు దేవునికి అవిధేయులుగా బ్రతికి మనం తెచ్చుకోకూడదండి. ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు ప్రియులారా. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నారు. నీవు చేసిన అవిధేయతను బట్టి ప్రార్థించు, అతిక్రమంలో దాచిపెట్టొద్దు, ఒప్పుకో, విడిచిపెట్టు. తప్పకుండా దేవుడు నీ ఎడల కనికరాన్ని చూపిస్తారు. క్షమిస్తారా అనే క్వశ్చన్ వద్దు, క్షమించడానికి సిద్ధంగా దేవుడు ఉన్నాడు. మనం చదువుకున్నాం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో, ఇదిగో 16-17 వచనాల్లో, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు ఆయన. సిద్ధ మనసు ఎప్పుడూ ఉంటుంది ప్రియులారా. నువ్వు క్షమించమని అడుగు, తప్పకుండా నీ పాపాలను క్షమిస్తారు. నువ్వు విడిచిపెట్టాలి, విడిచిపెట్టి తప్పకుండా అడుగు, దేవుడు నిన్ను క్షమిస్తారు, నీ ఎడల కనికరాన్ని చూపిస్తారు. నువ్వు దేవుని కొరకు ఇంకా గొప్పగా వెలిగి అనేక మందిని వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన తర్వాత దయచేసి గమనించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి మత్తయి సువార్త ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు,
మరి మీకేదైనా గానీ 9వ అధ్యాయం నుంచి గనక 15వ అధ్యాయం వరకు ప్రశ్నలు ఉన్నట్లయితే గనక మత్తయి సువార్తలో నుంచి ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రశ్నలు అడగొచ్చు. మీ ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. కనుక ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా ఈరోజు ఆఫ్టర్‌నూన్ జరిగినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా నేను అనౌన్స్ చేస్తాను. తప్పకుండా మీరందరూ కూడా మీట్‌కి రండి. ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్ చేస్తాను. ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చారో వాళ్ళని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నేను పర్సనల్‌గా షేర్ చేశాను. మరి అందరూ గొప్పగా చదవాలి, గొప్పగా ధ్యానించాలనే ఉద్దేశంతోటే ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి నేమ్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది గనక ఈ యొక్క విషయాన్ని దయచేసి మన్నించండి, గమనించండి. అదేవిధంగా మీకేదైనా సందేహాలు ఉంటే గనక తప్పకుండా ఉండండి. అలాగే నెక్స్ట్ సెషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేసుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.